నెక్స్ట్ పాయింట్ మీరు నేను ఇందాక కూడా మీ పాయింట్స్ విన్న తర్వాత ఆ పాయింట్ అడిగాను. మీరు ఎగ్జిట్ పోల్ చేశారు కాబట్టి, పోస్ట్ పోల్ చేశారు కాబట్టి మీరు చెప్పండి, మహిళలు ఒకవైపు పురుషులు ఒకవైపు ఓటు వేసిన చరిత్ర ఉంది అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కుటుంబాల్లో ఉన్న భార్యాభర్తలు ఒకళ్ళేమో కూటమికి ఒకళ్ళేమో వైసీపీకి వేసే లాంటి సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేశారంటున్నారు. ఎలా పాసిబిలిటీ ఉంటుంది? అది సాధ్యమవుతుందా? మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వేశారంటే లాజిక్ ఏంటి? ఆ లాజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అంటే అంతకంటే ముందు మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. పురుషుల కంటే 4,78,000 మంది మహిళలు అధికంగా ఓటేశారు. అది ఇది 1.43%తో సమానం. నెంబర్ 1. అసలు వాళ్ళు అంతమంది ఎలా ఓట్లేశారు? వాళ్ళ ఇళ్లలో పురుషులు లేరా, పురుషులు ఎందుకు ఓటేయలేదు అనేటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాంతర ప్రశ్న. పక్కన పెడితే మహిళల ఖాతాల్లో గత 4 ఏళ్లలో జరిగినటువంటి లబ్ధి, లేకపోతే వాళ్ళ ఇళ్లలో జరిగిన లబ్ధి కారణంగా మహిళలు ఉదయం 7 గంటల నుండే క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఆ రోజు. పాయింట్ మీరు చెప్పే పాయింట్ కన్విన్స్ గానే ఉంది కానీ ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు మహిళల ఖాతాల్లో డీపీటీ అమౌంట్ డబ్బులు పడి కాబట్టి వాళ్ళు ఓటేసి ఉంటారు, లైన్ కట్టారు, క్యూ కట్టారు, ఓటేశారు అంటున్నారు. కానీ ఆ ఏదైతే మహిళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయో అది ఆమె సొంత అకౌంట్ కాదు, ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. కుటుంబంలో భర్త ఒకవైపు, భార్య ఇంకోవైపు ఓటేయటం అని అంటే ఇది ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో కుటుంబ వ్యవస్థలో ఈ డివిజన్ కనిపించిందా మీకు? రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ చాలా 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 అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. మీరు 20 సంవత్సరాలు అభివృద్ధి చెందింది కాబట్టి కుటుంబ వ్యవస్థలో భర్త ఆలోచన విధానం, భార్య ఆలోచన విధానం దగ్గరగా ఉండే అవకాశం ఎందుకు ఉండదు? మగవాళ్ళు చెప్తే ఆడవాళ్ళు ఓట్లు వేస్తారనేటువంటి 20 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి ఉందనుకుంటున్నారేమో. ఆ పరిస్థితి లేనే లేదు. స్పష్టంగా ప్రతి నియోజకవర్గంలో, ఇది ఎక్కడో 175 నియోజకవర్గాల్లో ఒక దగ్గర 2 దగ్గరలో కాదు, 175కి 175 నియోజకవర్గాల్లో స్పష్టంగా పురుషుల కంటే మహిళలు అధికంగా ఓటేశారు. 144 నియోజకవర్గాల్లో వేసినటువంటి వాళ్ళల్లో 56% సగటున 55 నుండి 56% మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇదే సందర్భం మస్తాన్ గారు మీకు ఒకటి గుర్తు చేస్తా, 2019లో కూడా మహిళలు అప్పుడు కూడా ఇంత కాకపోయినా ఎంతో కొంత పోటెత్తారు, బారులు తీరి నిలబడ్డారు, ఓట్లేశారు. 2019లో మీకు గుర్తుంటే 5 సంవత్సరాల క్రితం అప్పుడు అనుకున్నారు అందరికీ చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రభుత్వం లాస్ట్ లో పసుపు కుంకం ఇచ్చారు కాబట్టి జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు అని అన్నారు. కానీ తీరా చూస్తే ఈవీఎం మిషన్ లో రిఫ్లెక్ట్ కాలే. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో వ్యాలిడిటీ ఎంత ఉంది? 2019 రిఫ్లెక్ట్ కాదని గ్యారంటీ ఏంటి? నేను అదే చెప్పబోతున్నాను. 2019లో మీ ఛానల్లోనే నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి లైవ్లో ఉన్నప్పుడు మీ ఛానల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో ఎవరో ఆయన అన్నారు, మహిళలు అత్యధికంగా వేస్తే లేదు, మహిళా ఓటు అత్యధికంగా పోలైనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఆ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 0 సీట్లకు పరిమితం కాబోతా ఉంది. నిజంగా పసుపు కుంకుమ కారణంగా మహిళలే కనుక తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ఉన్నట్లయితే నెల్లూరు జిల్లాలో 3-4 సీట్లు రావాలి. కాబట్టి మహిళా ఓట్లు అత్యధికంగా పోలైనటువంటి కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో టీడీపీ 0 కాబోతుంది. ఇప్పుడు కూడా ఈ 2-3 డేస్ బ్యాక్ కూడా మీ టీవీ క్లిప్ని వేరే వాళ్ళు షేర్ చేస్తే చూశాను. కాబట్టి 2019 10,000 రూపాయలకి 2019 నుండి 2024 లక్షల రూపాయలని కంపేర్ చేసేటువంటి పరిస్థితి కాదు సార్. మగవాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితులు ఆడవాళ్ళు లేరు. ఆడవాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో మా ఫీల్డ్ స్టాఫ్ వందలాది మంది మేము అబ్జర్వ్. మహిళలు అంత విచ్చలవిడిగా ఓట్లు వేస్తే, మహిళలు అంత కసిగా ఓటేస్తే, అది డీపీటీ రూపంలో ఓటేస్తే కేవలం ఎందుకు 94-104 మధ్య ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగే పరిస్థితి కనిపిస్తుంది? తంపింగ్ మెజార్టీ వైపు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళే అవకాశం కనిపించలేదు? సీట్ల గురించి చూడండి, సీట్ల గురించి కాదు, మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఏదైతే ఉందో 2019లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఏదైతే ఈ రోజు కూడా క్యారీ కావడం అనేది చాలా గొప్ప విషయం అండి. మీరు నంబర్ ఆఫ్ సీట్స్ చూస్తున్నారు. నంబర్ ఆఫ్ సీట్స్ ఎందుకు చూస్తున్నారు? టీడీపీ గతంలో 39% వస్తే ఈరోజు 10-10.5% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జనసేన యాడ్ అయింది. ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ యాడ్ అయింది. 1+1+1 అక్కడ ఉంది అక్కడ. కాబట్టి మీకు సీట్లు తగ్గుతున్నాయి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ తగ్గలేదండి. అది మీరు గమనించండి ఒకసారి.